మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలం ముందు నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ, ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మానవ జీవితంలో కృంగబాటు లేదా జీవితంలో పడిపోవడం అనేది మనం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ అనుభవించడం మనం గమనిస్తూ ఉంటాం. కృంగకుండా లేకపోతే చేతగాకుండా కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో అలా మిగిలిపోకుండా ఇంతవరకు ఎవరు ఉండరేమో అనేది అతిశయోక్తి కాదు. ఎంత బలవంతులైనా, ఎంత శక్తివంతులైనా, ఎంత ఘనమైన వారైనా గానీ కృంగిపోవడం, అది వ్యాధులకో, బాధలకో, కష్టాలకో, కన్నీళ్లకో కృంగిపోవడం, పడిపోవడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ ఉదయకాలం ముందు ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. జగద్విజేతగా మారాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన కంకణం కట్టుకొని ప్రపంచ దేశాలను జయిస్తూ పోయిన అలెగ్జాండర్ అనే ఒక గొప్ప రాజు తన జీవితంలో భయంకరమైన రోగం ముందు, ఒక జ్వరం ముందు తన యొక్క జీవితంలో పడిపోయి లేవకుండా చనిపోయినట్టు మనం చూడగలుగుతాం. ఈ లోకంలో పడిపోవడం అనేది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సర్వసాధారణం. అలాగే కృంగిపోవడం అనేది మరింత సర్వసాధారణం. ఎందుకనంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తూ ఉంటాయి. ఈరోజు మీరెవరైనా గానీ భయంకరమైన బాధతో, కష్టంతో కృంగిపోయిన అనుభవాల్లో నడుస్తున్నారేమో. ఈ 2025వ సంవత్సరంలో ఇంతవరకు నా జీవితంలో ఏ పరిస్థితిలో గూడా నేను విజయం సాధించలేకపోయాను అని మీరు బాధపడుతూ, ఒకవేళ వేదన పడుతూ ఉన్నారేమో. మీతో దేవుడు మాట్లాడుతున్న మాటను ఒకసారి మీరు గ్రహించాలని, వినాలని మీకు మనవి జేస్తున్నాను. ఎందుకనంటే మీ జీవితంలో ఎంతవరకు ఒకవేళ ఈ డిసెంబర్ చివరి నెలల్లో ఉన్నాం కదా! మేము చాలా వేదనతో, బాధతో ఉన్నాము. ఇంకా మా జీవితంలో మెరుగైన సంవత్సరాలు ఉంటాయంటారా అనంటే, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటేంటంటే, నీకు అసాధ్యమే కావచ్చు గానీ, ప్రభువుకు సమస్తం సాధ్యం. నిన్ను ఎలా నిలబెట్టాలో ఆయనకు తెలుసు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి జేస్తున్నాను. ఏలీయాని కృంగిపోయి బాధతో, వేదనతో ఉన్న ఏలీయాని దేవుడు బలపరిచి, ఆహారం ఇచ్చి, నీరిచ్చి, మరింత బలపడేటట్లుగా విశ్రాంతి తీసుకోమని చెప్పి, మరలా ఆహారం ఇచ్చి, మరలా నీళ్ళిచ్చి, అతన్ని అద్భుతంగా బలపరిచి, ఎన్నడూ పరిగెట్టేటట్లుగా భవిష్యత్తు కోసం సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకనంటే మానసికంగా చాలా సందర్భాల్లో అపజయాలను బట్టో, శత్రువులను బట్టో కృంగిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, లేవలేని స్థితికొస్తూ ఉంటారు. ఏలియా జీవితంలో కూడా అదే జరిగింది. కృంగిపోయాడు, లేవలేక అలసిపోయి పడిపోయాడు. నీ జీవితంలో ఒకవేళ ఆరోగ్య సమస్యల చేత, బాధల చేత, కష్టాల చేత కృంగి పడి ఉన్నావేమో, ఒకవేళ నా జీవితంలో నాకు విజయం ఎప్పుడుంటది? నా భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఒకవేళ భయం నిన్ను వెంటాడుతుందేమో. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీ జీవితాల్లో ఉన్న భయాన్ని, మీ బ్రతుకులో ఉన్న కంగారును దేవుని చేతులకు అప్పచెప్పాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన చేతుల్లో గనుక మీరు పెట్టగలిగితే, మీ జీవితంలో ఒక నూతన అద్భుతమైన దీవెన మీరు పొందుకోగలుగుతారు. ఆయనెప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయనెప్పుడు మీకు సమీపంగా ఉంటాడు. ఆయన కార్యాలు గొప్పగా ఉంటాయి. ఆయన అద్భుతాలు మన జీవితాలకు అందనటువంటి అద్భుతాలుగా ఉంటాయనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒకసారి దావీదు జీవితాన్ని మీరు గమనిస్తే మానసికంగా చాలా కృంగిపోయాడు, పడిపోయాడు. కానీ మానసికంగా కృంగిపోయినప్పుడు దేవుడు బలపరిచాడు. అలాగే పాపంలో పడిపోయినప్పుడు కూడా మళ్ళీ లేవనెత్తి నిలబెట్టాడు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట అదే. మీరు పడిపోయినా ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆయన లేవనెత్తుతాడు. మీరు కృంగిపోయినా తప్పకుండా మిమ్మల్ని లేవనెత్తి నిలబెట్టి మీ జీవితంలో ఒక అద్భుతమైన పాత్రలుగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఈరోజు మీ జీవితంలో ఏ స్థితిలో ఒకవేళ మీరు నలిగిపోయి ఉన్నా గానీ భయపడకండి. నెలలు జరుగుతున్నాయి గదా! నూతన సంవత్సరాలకు మీరు అడుగు పెడుతున్నారు గదా! మీ జీవితాలు ఎలా ఉంటాయని మీరు ఎంతమాత్రం కంగారు పడకండి. ఒక నూతనమైన రిజల్యూషన్ తీసుకోండి. దేవా, ఈ రోజు నుంచి నీ సన్నిధిలో మేము మరింతగా బలపడేటట్లుగా మోకాళ్ళ అనుభవంలోను, ప్రార్థనలోను మరింతగా నీ పాదాలు పట్టుకునేటట్టు మేము ప్రయత్నం చేస్తాం ప్రభా అని నువ్వు అనగలిగితే, నువ్వు అద్భుతంగా నువ్వు లేచి ఘనమైన సాక్షిగా నిలబడగలుగుతావు. ఈరోజు ఆయన కృప నిన్ను వెంటాడుతుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. అపజయాల వలయంలో ఒకవేళ మీరు భయంకరంగా వేదన పడుతూ ఉంటే, నిరాశ, నిస్పృహల్లో ఒకవేళ కృంగిపోతూ ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను మీరు గమనించండి. ఆయన ఎప్పుడు మీకు దూరంగా లేడు.
మిమ్మల్ని నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనేటట్లుగా ఆయన మార్చబోతున్నాడు. ఈ సమస్య ఎంత పెద్దదైనా గానీ, నీ కృంగపాటు ఎంత భయంకరమైనదని గానీ, నీ జీవితంలో అపజయం ఎంత భయంకరంగా నిన్ను ఒకవేళ అధఃపాతాళానికి తొక్కేసిన ఈ రోజే ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన సన్నిధిలో ఒక అద్భుతమైన విజయం చూడడం కోసం నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి, గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలంలో ప్రత్యేకంగా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకున్నాను. వేస్తున్న ప్రతి అడుగును స్థిరపరచండి. యేసు నామములో కృప కలుగునుగాక. బలమైన ఆరోగ్యము, బలమైన శక్తి, బలమైన దీవెనతో మరింతగా ముందుకు నడిచే కృప దయచేయండి. ఏ అపజయమైనా యేసు నామములో లయమైపోవునుగాక. కృంగిపోయిన వారిని లేవనెత్తండి, గొప్ప విజేతలుగా మీరు మార్చండి. ఇక కొన్న ఉదయకాలం మధ్య ఎంతమంది అయితే వాక్యం చూశారో మరింత ఆశీర్వాదంతో ముందుకు నడిచే కృప భాగ్యం దయచేయమని, విన్న వాక్యాన్ని వీళ్ళ యొక్క జీవితంలో స్థిరపరిచి, మీరు లేవనెత్తితే ఎంత అద్భుతాలు చూస్తామో అనే అద్భుతమైన కార్యాన్ని బిడ్డలు అనుభవించే భాగ్యం ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉండి అద్భుతాలు చేయను గాక. మర్చిపోకండి, అందరితో ఈ వాక్యాన్ని పంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.